తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఫోటో వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం 24 ఫీట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి. అదేవిధంగా మెడలో కంఠే, బంగారు ఆభరణాలున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న విగ్రహంలో బతుకమ్మ ఉండేది. కానీ తాజాగా విడుదలైన నూతన విగ్రహం నమూనాలో బతుకమ్మనే లేదు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ రెహనా. మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహ కొత్త నమూనా సిద్ధమైంది. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్తగా విగ్రహం, తెలంగాణ తల్లి కొత్త విగ్రహము ఆవిష్కరణ కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ నమూనా ఒకటి బయటకు విడుదల చేశారు. ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసినటువంటి ఈ నమూనాలో ఆకుపచ్చ వర్ణం చీర కట్టుకున్నటువంటి ఆ తెలంగాణ తల్లి ఎడమ చేతిలో సజ్జలు అంటే వరి ధాన్యం, తెలంగాణకు సంబంధించిన ఆ వరి ధాన్యానికి సంబంధించి మొక్కజొన్న కంకి లాంటివి ఎడమ చేతిలో ఉన్నాయి. అదే విధంగా కుడి చేతి అభయాసం చూపిస్తుంది, అంటే చేతి గుర్తు ఉన్నది. అదే విధంగా ఆ రెడ్ కలర్ వర్ణంలో ఉన్న జాకెట్ ధరించి మొత్తంగా చూసుకుంటే తెలంగాణ తల్లి రూపేఖలు పూర్తిగా చూసిన ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడున్న కొత్త విగ్రహానికి పూర్తిగా మార్పులు జరిగాయని చెప్పవచ్చు. అంత ముందుకు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నమూనా తెలంగాణ సగటు ఆడపడుచు సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నట్టుగా ఈ కొత్త నమూనా సూచిస్తుంది. అంటే తెలంగాణ పల్లెల్లో ఉన్న మహిళల సాధారణ మహిళలు ఉన్న తీరును ఒక ఉట్టిపడేలా ఈ కొత్త విగ్రహ నమూనా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే కింద మొత్తం తెలంగాణ తల్లి మొత్తం కింద పీఠంలో మాత్రము తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని చూపించే విధంగా అంటే ఉక్కు పిడికిళ్ళు చూపించే విధంగా పిడికిళ్ళు ఉన్నాయి. అదే విధంగా ఆ చేతులతో ఆ పీఠాన్ని పట్టుకున్నట్టుగా ఉంది. దాంతో పాటుగా అంటే ఈసారి కొద్దిగా మెడలో కానీ అక్కడ బంగారు గొలుసుతో కూడినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు ధరించి ఉంది. అయితే ఒక సాధారణ మహిళలను సృష్టించేలా, ఒక ఉట్టిపడేలా ఒక ప్రస్తుతం నమూనా ఉంది. అయితే దీనిపైన మాత్రం ఇంకా ఆ తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారు, ఎట్లాంటి వస్తాయని తేలనుంది. ఎందుకంటే ఇప్పుడే తాజాగా ఈ నమూనా బయటకు వచ్చింది. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు చూసుకున్నటువంటి తెలంగాణ విగ్రహం మాత్రము కొంత కిరీటధారణ ఉండి చేతిలో బతుకమ్మతో, ఎడమ చేతిలో బతుకమ్మ ఉండి, అదే విధంగా కుడి చేతిలో ఈ ధాన్యం సంబంధించి వ్యవసాయాన్ని అగ్రికల్చర్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి వరి, మొక్కజొన్న వంటి మొక్కలు చేతిలో పట్టుకుని ఉండేవి. అదే విధంగా ఎరుపు వర్ణం చీరతో అంటే ఆకుపచ్చ జాకెట్తో ఉండేది. అంటే పూర్తి స్థాయిలో ఒక పట్టు చీర ధరించి అంటే దేవతను రిప్రజెంట్ చేసేటట్టుగా అంటే ఒక కిరీటం ధరించి బంగారు ఆభరణాలతో ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు కొత్త నమూనా మాత్రం దానికి పూర్తికి భిన్నంగా ఉంది. అంటే అయితే మొత్తంగా తెలంగాణ గత బీఆర్ఎస్ దానికి ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం కొత్త పూర్తిగా రూపురేఖలు మార్చుకుందని చెప్పవచ్చు. అయితే దీనిపైన ఇప్పుడు తెలంగాణ మొత్తంగా కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అనుకున్న విధంగానే, తాను అనుకున్నట్టుగానే తెలంగాణ తల్లి విగ్రహాలను మొత్తం రూపురేఖలు మొత్తం మార్చేశాడు. అంటే ఒక తెలంగాణ సగటు మహిళను సృష్టించేలా మన తెలంగాణ తల్లి ఉండాలి. కానీ గతంలో అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే గతంలో ధనికులకు సంబంధించి ఒక పెత్తందారుల పోకకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ ఉండేవని చెప్పేసి అటు అంటే దొరలకంగా తెలంగాణ రిప్రజెంట్ అయ్యేలాగా తెలంగాణ విగ్రహం ఉందని చెప్పేసి కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు కొన్ని సందర్భాల్లో విమర్శ చేశారు. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణకు సంబంధించి ఒక పల్లెటూరు మహిళలకు సంబంధించిన విగ్రహ నమూనా ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపైన ఇప్పటికిప్పుడు ఇంకా రాజకీయంగా ఎలాంటి స్పందన వస్తుందో మాత్రం చూడాలి. కాకపోతే ఏంటంటే ఇంత చేసిన తెలంగాణ కొత్త నమూనాలో మాత్రం బతుకమ్మ లేకపోవడం. ఎందుకంటే తెలంగాణ అంటేనే మహిళ, అందులో బతుకమ్మ అనే రిప్రజెంటేటివ్ ఉంటది తెలంగాణకు. అలాంటి బతుకమ్మను మాత్రం విస్మరించారా అని చెప్పేసి కొంత మహిళా లోకం కావచ్చు, అదేవిధంగా సగటు తెలంగాణ ప్రజల నుంచి కొంత వాదన వినబడుతోంది. అదే సమయంలో అంటే ఇంకో కోణం చూసుకుంటే మాత్రం మన తెలంగాణ మహిళలో పోరాటం, చాకలి ఎల్లమ్మ,
అట్లాంటి మహిళల స్ఫూర్తిదాయకంగా కూడా ఈ ప్రభుత్వం ఇలాంటి నమూనా తయారు చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన తల్లి విగ్రహ కొత్త నమూనా మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తా ఉంది. దీనిపైన మరి కాసేపు భిన్న రాజకీయ పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు అధికారికంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాము కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాతనే తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మారుస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు, అప్పుడు ప్రకటించాడు. దాంతో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దానికి విమర్శలు చేసింది. తెలంగాణకు సంబంధించిన అస్తిత్వ పోరాటం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఏంటి, తెలంగాణ ఉన్నటువంటి మార్చుకుంటూ పోతే ఎట్లా అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. దాంతో లోగోను మాత్రం అప్పటికి తెలంగాణ లోగోను మాత్రం ప్రభుత్వ లోగోను మార్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మాత్రం కాస్త హోల్డ్ లో పెట్టి చివరాఖరికి ఎట్టకేలకు రేపు డిసెంబర్ 9 అంటే సోనియా గాంధీ బర్త్డే రోజు సందర్భంగా అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అంటే ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్న క్రమంలో భాగంగా డిసెంబర్ 9వ తేదీన ఈ విగ్రహావిష్కరణకు నూతన విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పాటు మంత్రులందరూ కూడా ఈ విగ్రహావిష్కరణను తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలో రాధాకృష్ణ మీరు చెప్తున్నట్టు నిజంగా ఒక తెలంగాణ సామాన్య మహిళలా స్మృశిస్తుంది విగ్రహం అయితే. కాకపోతే కొంతమంది విమర్శిస్తున్నారు హస్తం గుర్తుని రిప్రజెంట్ చేస్తున్నట్టు. అండ్ తెలంగాణలో బతుకమ్మ పండుగకి చాలా విశిష్టత ఉంది, అదేదో బతుకమ్మకి రిప్రజెంటేషన్ పెట్టుండొచ్చు కదా అని విమర్శలు వస్తున్నాయి. దీనిపైన కాంగ్రెస్ ఎలా స్పందించవచ్చు? దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా విపక్షాలు? అంటే మెయిన్ గా వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ తన అభయహస్తం తన చేతి గుర్తును మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహాలు చూపించుకోవడానికే ఈ కొత్త నమూనా తయారు చేసిందా అని చెప్పేసి ఇటు రాజకీయ పక్షాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా సాధారణ జనాల నుంచి కూడా మాత్రం ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచారం జరుగుతున్న ఒక విమర్శ వస్తుంది. ఎందుకంటే బతుకమ్మ తెలంగాణ తల్లి తెలంగాణ అన్నప్పుడే మన బతుకమ్మ రిప్రజెంట్ ఉంటుంది ఆడపిల్లలు, మహిళలకు సంబంధించి కానీ ఆడపడుచులకు సంబంధించి. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ మాత్రం లేకపోవడం మాత్రం పెద్ద లోటే అని చెప్పేసి ఇటు మహిళా లోకంగా ఇటు సాధారణ తెలంగాణ ప్రజల నుంచి కూడా కొంత విమర్శ వస్తుంది. దీన్ని కాంగ్రెస్ ఎలా డిఫెండ్ చేస్తుందని మాత్రం చూడాలి. అంటే కాంగ్రెస్ దీనికి ఏం చెప్పబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అదే సమయంలో ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ విధంగా అంటే కాంగ్రెస్ తన చేతి గుర్తును ప్రమోట్ చేసుకునే భాగంగా ఈ యొక్క కొత్త నమూనా ఉందా అని చెప్పేసి కూడా అయితే కాంగ్రెస్ పైన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కొంత విమర్శలు వస్తున్నాయి. ఈ అన్నిటికి సంబంధించి ప్రస్తుతానికి ఈ కొత్త నమూనాను సోషల్ మీడియాలో వచ్చారు, పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. అంటే దీనిపైన ఎట్లాంటి స్పందన వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే చర్చ జరుగుతా ఉంది. దీనిపైన అధికారికంగా ఈ కొత్త నమూనా పైన అటు అధికారిక వర్గాలు కావచ్చు, అదే కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పటి వరకు అయితే ఎవరు స్పందించలేదు. ఎలా స్పందిస్తారు అంటే మొత్తానికి అయితే కాంగ్రెస్ మాత్రం ఈ బతుకమ్మ లేని రోజు మాత్రం కాంగ్రెస్ మాత్రం మహిళల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ, అందులో మా దసరా అనేది పెద్ద పండుగ, బతుకమ్మ అనేది పెద్ద పండుగ. గతంలో బతుకమ్మకు పెద్ద ఎత్తున అంటే ఎప్పటి నుంచి తెలంగాణలో దశాబ్దాల కాలం నుంచి కూడా బతుకమ్మకు ఒక మంచి సాంప్రదాయబద్ధంగా మహిళలు తమ ఓన్ గా భావించి తమ ఆత్మస్థైర్యానికి తనిఖగా ఈ బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటారు. అలాంటి బతుకమ్మ పండుగకు సంబంధించి బతుకమ్మను రిప్రజెంట్ చేసే తెలంగాణ తల్లిలో బతుకమ్మ అనేది లేకపోవడం మాత్రం కొద్దిగా లోటు అనేది దీన్ని తప్పుపడుతుకుంటా మహిళలకు సంబంధించుకుంటా విమర్శలు మాత్రం వస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ మాత్రం ఎట్లా డిఫెండ్ చేస్తుంది అంటే ఏదైనా మార్పు చేయబోతారు భవిష్యత్తులో. ఎందుకంటే సమయం కూడా లేదు, ఎల్లుండి మాత్రమే విగ్రహావిష్కరణ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్చ జరుగుతుంది, దీనిపైన నెక్స్ట్ ఎలా పొలిటికల్ గా కావచ్చు, సాధారణ తెలంగాణ సమాజం నుంచి ఎటువంటి విమర్శలు వస్తాయి అని చెప్పేసి మాత్రం పెద్ద ఎత్తున ఒక రాజకీయ ఆసక్తిగా చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికేంటంటే తెలంగాణకు సంబంధించిన ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన సాహితీవేత్తలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కవులు, కళాకారులు కూడా ఇక దీన్ని ఎట్లా స్పందిస్తారు, అదేవిధంగా తెలంగాణ సమాజం ఎట్లా వస్తుంది, తెలంగాణ ప్రతిపక్షాలు రాజకీయ పక్షాల నుంచి ఎలాంటివి వస్తుంది, మొత్తం ఇవన్నిటినీ కాంగ్రెస్ ఎలా తట్టుకుంటుంది, కాంగ్రెస్ చేసింది ఎవరు, మేము చేసిన నమూనా దీనికి రిప్రజెంట్ చేస్తుంది, మేము చేసింది సబబు అని చెప్పుకునే అంత పరిస్థితి వస్తుందా, వస్తే ఏ విధంగా జనాలను అజేయగలుగుతారు, మా వాదనతోని ఒప్పించగలుగుతారు అనేది మాత్రం వేచి చూడాలి. ఈ రహన్. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఫోటో వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం 24 ఫీట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి. అదేవిధంగా మెడలో కంటే బంగారు ఆభరణాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న విగ్రహంలో బతుకమ్మ ఉండేది. కానీ తాజాగా విడుదలైన నూతన విగ్రహం నమూనాలు మాత్రం బతుకమ్మ లేదు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాట్లను సర్వం సిద్దం చేశారు. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మనకు ఒక నమూనా బయటికి లీక్ వచ్చింది. ఎందుకంటే ఎల్లుండి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా లాంఛనంగా దాన్ని ఆవిష్కరిస్తారు. అంబేద్కర్ సచివాలయం ఎదురుగా బయట ఆవరణలో నెలకొన్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితం తీసుకురావడం జరిగింది. దాని మొత్తం కూడా పరదాలు కప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా పూర్తిగా కప్పి ఉన్నటువంటి పరిస్థితి. అయితే సిటీ అవుట్స్కట్స్ లో ఒక శిల్పి చేత ప్రత్యేకించి గత కొన్ని నెలలుగా తెలంగాణ తల్లి శిల్ప ప్రత్యేకించి చెక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు సమయంలో నిలబడినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దానికి దీనికి కొంచెం మార్పు చేర్పులు అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి నమూనాలో తెలంగాణ తల్లి ఒక సాధారణ మహిళగా, ఒక గ్రామీణ ప్రాంత మహిళగా కనిపించేలాగా దానికి కొంచెం శిల్పి దీని గురించి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుంది. నుదుటి పైన బొట్టు పెద్ద సైజులో ఉంది. అదేవిధంగా రెడ్ కలర్ జాకెట్లు కలిగి, అదేవిధంగా గ్రీన్ కలర్ ఆకుపచ్చ చీరతో నిండు చీరతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కుడి చేతిని చూపిస్తున్నట్టుగా, అంటే ఆశీర్వాదిస్తున్నట్టుగా రాష్ట్రాన్ని లేదంటే రాష్ట్ర ప్రజలందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా కుడి చేయి కనిపిస్తుంది. అదేవిధంగా ఎడమ చేతిలో కంకులు పట్టుకున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. మొత్తం మెడకు నగలు వేసుకుంటున్నట్టుగా ఉన్నటువంటి దృశ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కాసేపటి క్రితమే బట్టితో కూడా మాట్లాడాము. బాగుంది కదా అనేటువంటి సంబోధించారు డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క. ఈ పిక్ ను చూపిస్తూ ఎలా ఉంది అని అడిగే ప్రయత్నం చేశారు. బట్ ఇదే నమూనా అంటే నవ్వుతూ వెళ్ళినటువంటి సందర్భాన్ని కనిపించారు. అంటే ఇక ఎవరికి కూడా ఎక్కడ కూడా లీక్ కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది అక్కడి నుంచి సెక్రటరియట్ నుంచి రిలీజ్ అయినటువంటి పిక్ గా మనం చూస్తున్నాం. ఇది అధికారికంగా మనం చెప్పడానికి లేదు. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో దీన్నే దాదాపు ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తం 17 ఫీట్ల హైట్ లో దాదాపు 3-3.5 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహం చాలా పకడ్బందీగా చుట్టూ ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన గేటుకు సమాంతరంగా ఇది నిర్మించడం జరిగింది. అది చూడడానికి చూపర్లకు ఎక్కడా ఇబ్బంది కాకుండా చాలా మంచిగా తీర్చిదిద్దినట్టుగా కూడా ఇప్పటికే సెక్రటరియట్ వర్గాలు చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఏంటని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే భరతమాత అనేది ఒకటే ఉంటుంది. గతంలో ఇందిరాగాంధీ చేసినప్పటికీ కూడా, తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చినా, అంతకంటే ముందు మరొక ప్రభుత్వం వచ్చినా దేశంలో ఎప్పుడు కూడా భరతమాతను మార్చలేదు. అలాంటిది రాష్ట్రంలో గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రకంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కేటీఆర్ కూడా మధ్యాహ్నం మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కనుక ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా హాజరవుతారా లేదనేది ఇంకా మనకు స్పష్టత లేదు. ప్రజెంట్ అయితే పొన్నం ప్రభాకర్ ప్రత్యేకించి విపక్షాలను, ముఖ్యంగా బీజేపీని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానం అందించారు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రావడానికి. బట్ తెలంగాణ తల్లి మార్పు జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. అది కాంగ్రెస్ తెలంగాణ తల్లి ఏ తెలంగాణ తల్లి అనేది క్లారిటీ ఇవ్వాలి ముందు అని కూడా కేటీఆర్ మధ్యాహ్నం గట్టిగానే రేవంత్ రెడ్డి మీద కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా గత తెలంగాణ తల్లి విగ్రహానికి దీనికి రూపురేఖల్లో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అటు ఫేస్ లో కానీ, అదేవిధంగా చేతుల్లో ఉంచినటువంటి ఇవి కావచ్చు. గతంలో మనం చూసాం బతుకమ్మ కనిపించింది. అదేవిధంగా దాని తర్వాత ఇప్పుడు బతుకమ్మ ప్లేస్ లేదు. అదే సమయంలో ఇప్పుడు చేతిలో ఏం లేకుండా చేయి చూపిస్తున్నట్టుగా, ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. కానీ కొంతమంది చెప్తున్న ప్రకారం ఒక చేతిలో దొడ్డి కర్ర, అంటే గట్టి కర్ర ఒకటి పట్టుకున్నట్టుగా ఉందని కూడా కొంతమంది
చెప్తున్నటువంటి సందర్భం అవుతుంది. చూడాలి ఫైనల్ గా ఇదేనా లేదంటే మరి ఇంకేమైనా మార్పులు ఉన్నాయని కూడా మనకు ఇంకో 2 days ఆగితే తెలిసే అవకాశం ఉంటుంది. నరేందర్, అంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ పండగ, అంత విశిష్టత ఉంది ఆ పండగకి. లాస్ట్ టైం తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఈ విషయంలో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే వాస్తవానికి బతుకమ్మ అనేది తెలంగాణకు ఖచ్చితంగా ఒక సింబల్ గానే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసాం బోనాలకు కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే బోనాల పండుగను కూడా గత ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కేవలం ఒక పండుగను మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తూ రెండో పండుగను దాన్ని పక్కన పడేయడం, లేదంటే రెండో ప్రయారిటీ కింద మార్చడం అంటే అది కరెక్ట్ కాదు అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు భావించి ఉండొచ్చు. బట్ అందుకనే కేవలం ఒక బతుకమ్మ పండుగకే ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని భావించినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే శిల్పితో ఆ రకంగా చెప్పించినట్టుగా తెలుస్తోంది. అందుకనే ఒక చేతిలో పూర్తిగా వరి కంకులు కావచ్చు, లేదా జొన్న కంకులు కావచ్చు, రాష్ట్రంలో పండే ప్రధానమైనటువంటి పంటలకు సంబంధించినటువంటి అవి పట్టుకోవడం, మరో చేతిలో ఆశీర్వదిస్తున్నట్టుగా ఉండడం అనేది సరైనది అనేటువంటి భావన మంత్రిమండలి ఆమోదించినట్టుగా తెలుస్తుంది. అందుకనే బతుకమ్మను తీసేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత దాంట్లో కొంత మార్పులు చేస్తూ మనకంటూ ఒక మార్పు కనపడాలి అనే ఉద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రకంగా డిజైన్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది.